లాభంలో ఉంటుంది అనమాట. అరటి చెట్లు కూడా చాలా అరటి చెట్లు కూడా చాలా పెట్టినాము. అయితే మనము మామూలుగా అరటి తోటని ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే పిలకలు రాగానే ఒక మంచి గట్టిగా ఉన్న పిలకని ఒకటి ఉంచేసి మిగతా పిలకల్ని మళ్ళీ పక్కన ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. మేము అరటికాయని కూడా పచ్చడి పెడతాము. మళ్ళీ రెగ్యులర్గా అమ్మే వాటికి వదిలిపెట్టేసినాక పండ్లు వదిలిపెట్టినాక కూడా మిగతా అవి ఎక్కువ పిలకలు ఉన్న దగ్గర కట్ చేసి ఆవులకు వేస్తాం అనమాట మేతలాగా. మేము నేపియరు, రెడ్ నేపియరు, వాటితో పాటు మా పొలంలో వెళ్ళేటటువంటి గడ్డి, తర్వాత మునగాకు కూడా ఆవులకు వేస్తాము. వీటితో పాటు అరటికాయల్ని కూడా మొత్తం చాప్ చేసి అరటికాయలని కూడా అరటి చెట్లను కూడా మేము పశుగ్రాసం కిందకి వాడతాం. దాంట్లోంచి వచ్చేటటువంటి దూటను కూడా మనం వెజిటబుల్ కిందకి అమ్మొచ్చు దగ్గరలో ఉంటే. అయితే కొన్ని కమ్యూనిటీల వాళ్ళు మాత్రమే అరటి దూటను ఆహారంలో తీసుకుంటారు. అట్లా అడిగిన వాళ్ళకు అరటి దూటని ఇస్తాము. అరటి దూట కూడా కాదు అనుకున్నప్పుడు దాన్ని మొత్తం చాప్ చేసి ఆవులకి వేసేస్తాం అనమాట. అంటే ఏ వస్తువు కూడా మనము ప్రతి ఒక్కటి పైనుంచి కింది వరకు దాన్ని ఉపయోగించుకోవాలనే చూస్తున్నాం తప్ప దేన్ని కూడా తగలబెట్టడం లేదు. అంటే ఒక దగ్గర వేసి మంట పెట్టి దాన్ని బూడిద చేయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూరగాయ మొక్కలు ఉన్నాయి, కూరగాయ మొక్కలు కూడా అంతే. మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా వీకి ఇప్పుడు మీకు చూపిస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఒరాల మీద వేసేస్తున్నాము. ఒరాల మీద మొత్తం బెడ్లలాగా పెట్టి దాని మీద పేడ ఒక లేయరు, ఆవు మూత్రము డంప్ మొత్తం ఒక దగ్గరికి కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన ఆవు మూత్రాన్ని తీసుకొచ్చి దాని మీద పోసేస్తుంటాము. తొందరగా మాన్యూర్ గా తయారవుతుంది. ఇప్పుడు మన ఈ పొలానికి అవసరమైనటువంటి ఎరువు మళ్ళీ అదే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ పొలానికి సంబంధించి ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ప్రతిదీ మనము మన దగ్గర తయారు చేసుకునేవేనా? మన దగ్గరే. ఒక బెల్లం ఒకటే బయట కొంటున్నాము. ఈస్ట్ ఒకటి బేకరీలో మనం బ్రెడ్లలో వాడే ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్ను బెల్లం ఒకటి బయట కొంటున్నాం. రిమైనింగ్ మాన్యూర్కి సంబంధించింది మొత్తం కూడా మన దగ్గరదే. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా చూడండి, ఎందుకంటే ఊర్లలో కనపడేటట్టు పెండ కుప్పలు కనపడతాయి. మొన్న వేరే రైతులు అంటున్నారు మన పెండ కుప్పలు చూడక ఎన్ని రోజులు అయిందని. అంటే కలుపు మొక్కలతో సహా ప్రతి ఒక్కదాన్ని మనం మాన్యూర్ కిందకి వాడుతున్నాం, దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అయితే దానివల్ల ఏమవుతుందంటే వాల్యూ అడిషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలను తీసి మనం తగలబెడితే మన కూర్ల డబ్బులు మన మీద పడతాయి, అంతకు తప్పించి ఇంకేం లేదు. లేదు అదే కలుపు మొక్కల్ని కనుక మనం ఎరువుగా మార్చుకుంటే ఆ కూర్ల డబ్బులు మనకి ఎరువులో వచ్చేస్తాయి కదా. అంటే మన మీద భూమికి కూడా జవ వస్తుంది. దాని ఎన్విరాన్మెంట్ కి మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం కాదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము, భూమికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఎన్విరాన్మెంట్ కి వాతావరణాన్ని మనం కలుషితం చేయటం లేదు. ఎట్ ద సేమ్ టైం మన మీద పెద్ద పెద్ద బండలు పడట్లేదు. ఓకే, సేంద్రియ ఎరువు అయితే అది ఇచ్చినాము. అవును. మరి ఇప్పుడు పురుగులు చాలా దాక్తాయి కదా. అవును. ఈ పురుగులకు సంబంధించి మరి పిచికారీలు ఏమేమి చేస్తారు? దానికి సంబంధించింది వేప నూనె, వేప గింజలతో తయారు చేసినటువంటి కషాయము, కానుగ గింజలు, సీతాఫల గింజలు, తర్వాత బలం కోసం ఆవాలు, ఆముదాలు, ఇట్లాంటి అన్ని న్యూట్రియంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. చేంజ్ చేయడం వల్ల తక్కువ ఖర్చులో మనకు అందుబాటులో ఉన్న వనరులతోటి మనం వ్యవసాయం ఎట్లా చేయాలనేది చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు పేడ ఆవులు లేవు, ఆవులు పెంచుకునే శక్తి లేదు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే అదే న్యూట్రియంట్స్ మనం సబ్స్టిట్యూట్ ఏంటిది అన్నప్పుడు ఆవాలు కానీ, ఆముదాలు కానీ, పల్లీలు కానీ వీటిని రుబ్బి మనం వాటర్లో నానబెట్టి అది పోసినా కూడా మనకు సేమ్ న్యూట్రియంట్స్ అందుతాయి. అంటే ఆల్టర్నేట్, ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది, మనం వెతుక్కోవాలి దాన్ని, అంతే. అట్లా చూపిస్తున్నాం అనమాట. అది కొంత ఈజీ అయిపోయింది. అంతకుముందు మనము పేడతో తయారు చేసినటువంటి ఏ మందులు మనము పొలానికి పిచికారీ చేయాలన్నా పోయాలన్నా విపరీతమైనటువంటి వాసనతో కూడుకొని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈరోజు పంచగవ్య స్ప్రే చేసినాము, జీవామృతం పోసినాము, లేదంటే ఇంకోటి మనము బకెట్లలోనో బిందెలలోనో పట్టుకుపోయేటప్పుడు పొరపాటున మన మీద పడ్డా కానీ అసలు స్ప్రే చేసినప్పుడు కానీ విపరీతమైన వాసన వచ్చేస్తుంది ఆ పూట మొత్తం కూడా. అటువంటి అప్పుడు అసలు ఒక రకమైన ఇరిటేషన్, స్మెల్స్ పడని వాళ్ళకి దానికి. అటువంటి పరిస్థితులలో మనం ఏం చేసినామంటే అంతా కూడా ఇప్పుడు అక్కడ ఫామ్ పాండ్తో పాటు మన చేపల వాటర్తో పాటు మేము ఎరువుకుంట కూడా తయారు చేసుకున్నాం అనమాట. ఫర్టిగేషన్ ట్యాంక్ దాంట్లోంచి దీనికి కనెక్ట్ చేసినాము. వాటర్తో పాటు ఎరువులు వెళ్ళిపోతుంటాయి. అట్లానే ఎక్కడ మనం ఇవ్వాలనుకుంటామో ప్రతి పాయింట్లో, అంటే ప్రతి మూలలలో కూడా వెంచురీస్ ఏర్పాటు చేసి మొక్కలకు పోవాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆ డ్రమ్లలో పెట్టి వెంచురీ కనెక్ట్ చేస్తున్నాం. అంటే వెంచురీస్ అంటే చిన్న పైప్ లైన్స్ అంటే కనెక్ట్ చేస్తామండి. అక్కడ చూపిస్తాను నేను. అది సక్ చేసుకుంటుంది, డైరెక్ట్ సక్ చేసుకొని ఇంకా మనం ఏ లైన్కి వెళ్ళాలనుకుంటే ఆ మడికి వెళ్ళిపోతుంటాయి అనమాట. అప్పుడు మనం చెట్టుకు తిరిగిపోయాల్సిన పని లేదు. ఇప్పుడు స్ప్రే చేయాల్సిన మందులు ఉన్నాయనుకోండి, స్ప్రే చేయాలి తప్పదు, కానీ వాటర్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాటిని కూడా మనము ఇబ్బంది పడకుండా ఈజీగా పాలించుకోవచ్చు. ఇప్పుడు ఈ మడి మొత్తం ఉంది, దీంట్లో దగ్గర ఒక 500 మొక్కలు ఉన్నాయి, 500 మామిడి చెట్లే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 500 మామిడి చెట్లకు మనం చెట్టుకు పోయాలనుకున్నా కూడా ఒక 4 మనుషుల్ని పెడితే కానీ సాయంత్రం వరకు కాదు. లేబర్ షార్టేజ్ చాలా ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి అప్పుడు మనం దాంట్లో వెంచురీలో వేసి మన డ్రమ్ముతో భారీ చేసుకుంటే మనకు ఒక 40-45 మినిట్స్లో మడి అయిపోతుంది. ఒకటే మనిషి ఆపరేట్ చేస్తుంది.